సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చికెన్ నేను ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను. ఒక బాణలి తీసుకుని ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగము, యాలక్కాయలు వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత చికెన్ మొత్తం వేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని కలుపుకొని వేగనిచ్చాలండి. ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే మనకు చికెన్ అంతా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. కలుపుకుంటూ మనకి వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఆయిల్ వరకే మనకు తేలింది చూసారు కదా. ఆ టైంలోనే మనం స్పూన్నర కారం వేసుకుని కలుపుకొని ఒక 5 నిమిషాలు వేపుకోవాలండి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుని కలుపుకుని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీలైతే లైక్ చేయండి.